Yoda. I pledge to be a dynamic and efficient ambassador of the digital safety a responsible internet user. Follow digital safety measures myself at all times and have the courage to report, spread awareness about digital safety programs to the best of my abilities placed in me and fulfill my responsibilities, commitment and honesty. Thank you. Now, I would like to invite Mr. Narayan Reddy Garu, PCP Board Bill, onto the dais. చెప్పా ఇంకేం చెప్తాను సార్ ఫ్రంట్ అవునా సార్ తోడా కొంచెం దగ్గరికి వాటర్ తప్పనే ఉండదు వాటర్ బాటల్ రా పూర్తిగా సంపూర్తిగా అవగాహన ఉండడం, మంచిగా దాని నుంచి ఎట్లాంటి ఉపయోగాలు పొందవచ్చు వాటిని హైలైట్ చేస్తూ ఇట్లాంటి మోసాలు నేరాలని గురి అవ్వకుండా ఎట్లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఇట్లాంటి అవగాహన రావడం చాలా చాలా ముఖ్యం ఉంది. అండ్ ఇందాక సిపి గారు అనిల్ గారు మిగతా వక్తులు మాట్లాడుతున్నట్టుగా సైబర్ యోధాల పైన కూడా చాలా మాకు ఆశలు ఉన్నాయి, చాలా వాళ్ళ నుంచి కూడా అపేక్షలు ఉన్నాయి. సో మీరు కూడా ఇందాక వారు చెప్పినట్టుగా అండ్ నేను ఇందాక చూశాను మీకు ఆబ్జెక్టివ్స్ కొన్ని ఇచ్చారు, మీకు కొన్ని లక్ష్యాలు ధ్యేయాలు ఇచ్చారు. సో దానికి తగినట్టుగా మీరు కూడా మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, మీ బంధువులు ఎవరు ఉన్నారు, మిత్రులు ఎవరు ఉన్నారు, ముఖ్యంగా ఇప్పుడు ఒక ప్రపంచం పరిస్థితి చూస్తూ ఉంటే మేము ఒకటి చూడగలుగుతున్నాము. ఈరోజు సుమారు మనకు 7.5 బిలియన్ మనకు జనాభా ఉంది ప్రపంచంలో. ప్రస్తుతం సుమారు ఒక 3 బిలియన్ జనాభాకి కొంతవరకు కంప్యూటర్తో ఇంటర్నెట్తో కొంతవరకు పరిచయం ఉంది.
కానీ దాని తర్వాత మిగతా వాళ్ళకి పెద్దగా కంప్యూటర్ అంటే ఏమిటి, ఇంటర్నెట్ అంటే ఏమిటి, వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. బట్ ఒక అంచనా ఏముంది అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 3.5 బిలియన్ సంఖ్య చేరడానికి మనకు ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలు పడింది. ఇంటర్నెట్ పుట్టడం సుమారు ఒక 25 సంవత్సరాలు 28 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3 బిలియన్ 3.2 బిలియన్ వరకు మేము చేరగలిగాము. కానీ ఒక అంచనా ఏముంది అంటే నెక్స్ట్ బిలియన్ ఒక 5 సంవత్సరాల లోపలే చేరిపోతాము. ఇంకా ఒక బిలియన్ అంతకంటే కూడా కాలంలో చేరిపోతాము అనమాట. అండ్ ఇంకొక అంచనా ఏముంది అంటే నెక్స్ట్ 1 బిలియన్ ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంగ్లీష్ మాట్లాడని వాళ్ళు, ఈరోజు ఈ 3 బిలియన్ ఎవరు ఉన్నారు, ఎక్కువగా అర్బన్ వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, ఇంటర్నెట్లో ఎట్లా టైప్ చేయాలి, వెబ్ అడ్రసెస్ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి మీద కొంత పట్టు ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ తదుపరి వచ్చే బిలియన్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతం, అసలు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు తెలుగులోనే ఇంటర్నెట్ వాడతారు, వాళ్ళది ఏది మాతృభాష ఉంటుందో ఆ భాషలోనే వాళ్ళు ఇంటర్నెట్ వాడతారు, వాళ్ళకి పెద్ద చదువు ఉండదు. కానీ వాళ్ళకి కూడా ఈ ఇంగ్లీష్లో ఒక పదం వాడతాము, డిజిటల్ డివైడ్. ఈరోజు ఎవరు ఈ 3 బిలియన్ ఇంటర్నెట్ వాడుకోగలుగుతున్నారు అండ్ వాడుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దూరిని తగ్గించడానికి, డిజిటల్ డివైడ్ని తగ్గించడానికి ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. సో ఆ బిలియన్ వాళ్ళ కోసం కూడా మనం ఇంటర్నెట్ని, ఇది ఒక సురక్షితమైన ప్రాంతం, ఇక్కడ ఏమాత్రం అవాంఛనీయాలు జరగదు, ఏదైనా జరిగినా వెంటనే దాన్ని స్పందించడానికి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి భరోసా ఇస్తూ ఉంటే ఆ రాబోయే బిలియన్. Phase 1 of lockdown, I have seen many people, especially the retired people and all, they got cornered by these cyber crooks, this Jamtara gang, especially the bank. My bank manager बोल रहा हूँ, they will be speaking in just Hindi. आपका बैंक अकाउंट का बैलेंस जो है कुछ प्रॉब्लम है उसमें, या क्रेडिट कार्ड का बैलेंस डबल करना है, आपको एक पासवर्ड आएगा, आप मुझे बताइए. And see, in the span of 2 days, I have seen one person innocently 15 to 20 times he kept on sharing the password, one-time password. Entire some 3 lakh, 4 lakh amount from his pension account has become zero. There was one case here last year. One girl, she applied for online job in I think Germany. Yes. So Germany, and she was again IT professional. She has seen that advertised online and she applied for the job. And that person said that we have to conduct interview in Delhi. You have to come immediately. And there should be sufficient bank balance, because for Germany visa the bank balance is must. You should bring that statement also. So some 20 lakhs rupees they deposited in the bank account to have the bank balance so that they can get a visa for Germany. So this girl, IT professional girl, along with her mother, they went to Delhi airport. They flight actually from Hyderabad to Delhi airport. Someone has received them, brought them to Hazrat Nijamuddin railway station. They said that we have to go to Jhansi. Their interviews are scheduled karke. So Hazrat Nijamuddin railway station, near the railway station, they had some snacks and all, and during that time that fellow has mixed something in the cold drink, and this girl and her mother both were feeling drowsy. In that situation only they went to Jhansi. They have checked in into one of the lodge. For 3 days from her account 20 lakhs rupees were withdrawn. She was going every time to the bank and withdrawing the money. Then from her credit card, this bugger has also purchased some Tanishka jewelry also. And after 4th day, she realized something wrong is happening. Then she called her sister in Hyderabad. Just please go and check my bank account. The sister said, yes, your bank account is there, but only 3,000 rupees are there. Then she realized. Then they came they tried to lodge complaint there, but there was some problem. You know, interstate policing varies from state to state. So they came.